నమస్తే అండి. నా పేరు రాజ్ కుమార్. ఈరోజు మనం ఎల్జీ స్ప్లిట్ ఏసి ఒకవేళ డెడ్ కండిషన్లో ఉన్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ ఏదైనా పోయినప్పుడు, లేదంటే పవర్ స్విచ్చింగ్ ఏసీ పోయినప్పుడు ఆఫ్ కండిషన్లో ఉంటుంది. సో మనకు అవి దొరకనప్పుడు మనం వేరే ఆల్టర్నేట్ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ వేసి దాన్ని ఆన్ చేయొచ్చు. అది ఏసీ మనం ఏ విధంగా ఆల్టర్నేట్ చేయడం అనేది దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే మనం ఈ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఆల్టరేషన్ చేసేటప్పుడు మనం బోర్డులో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్, దాంతోపాటు మెయిన్ కెపాసిటర్, దాంతోపాటు పవర్ స్విచ్చింగ్ ఐసీ, దాంతోపాటు వీడిఆర్, ఈ 4 సామాన్లు తీసేయాల్సి ఉంటుందండి. మీకు ఆల్రెడీ బోర్డులో కనిపిస్తున్నాయి అనుకుంటాను. చూడండి ఈ విధంగా. ఇది మెయిన్ పవర్ సప్లైలో మనకి సేఫ్టీ కోసం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడిఆర్ని తీసేయాలి. దాంతోపాటు ఈ ట్రాన్స్ఫార్మర్, అలానే పవర్ స్విచ్చింగ్ ఐసీ, అలానే కెపాసిటర్, ఈ 4 సామాన్లు తీసేసి మనం 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ అండి, ఈ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ని బోర్డులో మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్క్యూట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ సర్క్యూట్లో కనిపిస్తుంది కానీ ట్రాన్స్ఫార్మర్, మన పవర్ స్విచ్చింగ్ ఐసీ, దాంతోపాటు ఈ ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసేయాలి. దీంతోపాటు మన ఇక్కడ వీడిఆర్ ఏదైతే ఉంటుందో సేఫ్టీ కోసం, మన పిసిబి సేఫ్టీ కోసం మొట్టమొదటిగా ఏదైనా హై వోల్టేజ్ వస్తే మొట్టమొదట లేచిపోయేది ఇదే. సో ఈ వీడిఆర్ను కూడా తీసేయాలి. దాంతోపాటు మెయిన్ కెపాసిటర్ ఉంటుంది కానీ ఈ కెపాసిటర్ను కూడా తీసేయాలి. ఈ 4 తీసేసిన తర్వాత మన ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ 500 mA సరిపోతుందండి పిసిబి రన్ చేయడం కోసం. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్లో మొదటి ప్రైమరీ వైరింగ్, ఈ ప్రైమరీ సిరా ఉంది కదండి, ఈ ప్రైమరీ సిరా వైరింగ్ వచ్చేసి మొదటి 2 వైర్లు మన పీసీబీలోని వీడిఆర్ ఎక్కడైతే ఉంటుందో ఈ వీడిఆర్ ఉన్నటువంటి ప్లేస్లో ఇవ్వాలండి. ప్రైమరీ సిరాకు సంబంధించినటువంటి 2 వైర్లు, ఈ 2 వైర్లు వీడిఆర్ దగ్గర ఇవ్వాలి. అలానే సెకండరీ సిరా వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సిరా, ఇవి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మనం ఏదైతే పాత ట్రాన్స్ఫార్మర్ తీసేసామో ఆ పాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇట్లా 2 పాయింట్స్ ఉన్నాయి కదండి. ఈ 2 పాయింట్స్లో, ఈ 4 పాయింట్స్లోని ఈ 2 పాయింట్స్ కానీ ఈ 2 పాయింట్స్ కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు సెకండరీ సిరా వచ్చేసి. సో ఈ విధంగా మనం ఆల్టర్నేషన్ చేసుకున్నట్టయితే మనకి పీసీబీ ఆన్ అవుతుంది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏంటంటే పోయినాయి అంటే మనకి ట్రాన్స్ఫార్మర్లు ఇవి దొరకవు అన్నమాట. ఐసీ అంటే ఒక పవర్ స్విచ్చింగ్ ఐసీ అంటే దొరుకుతుంది, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ వేస్తే మ్యాక్సిమం 100% సెట్ అయిపోతుంది. మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ మనం అదే ఈ ఐసీలు ఇట్లా వేసినట్లయితే పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ. కానీ అదే ఈ 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ వేసామనుకోండి పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఇంతవరకు మీ ఎన్నైతే కంప్లైంట్స్ చేసామో ఇంతవరకు మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ అంటూ రాలేదు. మ్యాక్సిమం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్లు మంచిగా రన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు వేసుకున్నట్లయితే. అలానే మీరు పీసీబీలో చూసుకుంటే ఇక్కడ మనకి L43 ఇచ్చాడు, కనిపిస్తుంది కండి, M1 L43. ఇది వచ్చేసి మోటార్ని రన్ చేయడం కోసం ఇచ్చాడండి L43. మోటారు మనకి రన్ అవ్వాలంటే మోటార్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం మ్యాక్సిమం ఉంటే ఇందులో కానీ, లేదనుకుంటే ఈ మోటార్ సెక్షన్ దీని నుంచి వచ్చిన తర్వాత ఈ కప్లర్ ఐసీ ఉంది కదండి, ఈ కప్లర్ ఐసీలో కానీ మ్యాక్సిమం ప్రాబ్లం ఉంటుంది మోటార్ సెక్షన్కి వచ్చేసి. అయితే ఇది రన్ అయ్యేది ఏంటంటే ఏసీ మోటార్తో రన్ అవుతుంది. చూడండి ఈ సర్క్యూట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మొత్తం ఏసీ ద్వారా రన్ అవుతుంది, ఏసీ మోటార్ కాబట్టి. అయితే ఈ ఏసీ కాబట్టి ఒకవేళ హై వోల్టేజ్ వస్తే మళ్ళీ ప్రొటెక్షన్ ఉండడం కోసం, మోటార్ సెక్షన్ పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా ఒక వీడిఆర్ ఇచ్చాడు. సింపుల్గా కనిపిస్తుంది కదండి, ఇదిగోండి ఈ వీడిఆర్. ఇది కూడా మనకి మోటార్ దానికి సంబంధించినటువంటి సెక్షన్ ప్రొటెక్షన్ కోసమని ఇక్కడ వీడిఆర్ ఇచ్చాడు. ఇది ఒక వీడిఆర్ ప్లస్ మనకి మెయిన్ పవర్ సెక్షన్లో ఎక్కడైతే మనకు సప్లై ఇన్ అవుతుందో అక్కడ కూడా ఒక వీడిఆర్ ఉంటుంది. మనం ఈ వీడిఆర్ని తీసేసాం, దాని ప్లేస్లో మనం ప్రైమరీ సిరాని ఇవ్వడం అనేది జరిగింది. ఇలా చేస్తే డెఫినెట్గా మీ పీసీబీ ఆఫ్ కండిషన్లో ఉన్నది మంచిగా రన్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మ్యాక్సిమం సిరీస్లో ఉంటే, సిరీస్ అవైలబిలిటీ ఉంటే సిరీస్లో వెలిగించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మన సర్క్యూట్లు ఇవన్నీ కూడా పాడవకుండా
సేఫ్టీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం సిరీస్నే ప్రిఫర్ చేయాలి. ఓకే, చూసారు కానీ పిసిబి ఆన్ అయింది. ఓకే అండి, మీకు వీడియో ఏమన్నా మంచిగా నచ్చినట్లయితే, అలానే మీకు ఏమైనా ఉపయోగపడినట్లయితే, ఎంతో కొంత నాలెడ్జ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.